ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని బీజేపీ యువ మోర్చా నాయకులు ఆరోపించారు. స్కాలర్‌షిప్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఖమ్మం నగరంలో ర్యాలీ నిర్వహించారు. జెడ్పీ సెంటర్ నుండి నయాబజార్ కాలేజ్ వరకు ర్యాలీ చేపట్టారు. పెండింగ్లో ఉన్న స్కాలర్‌షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా ఇంటర్మీడియట్ ఆఫీసర్కు వినతి పత్రం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గత 3 సంవత్సరాల నుంచి దాదాపు 5,300 కోట్ల రూపాయలు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా స్కాలర్షిప్లు బకాయిలను విడుదల చేయకుండా ఇలా విద్యార్థులను ఇబ్బంది పెడుతూ ఇలా కళాశాల యాజమాన్యాలు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక ఇలా ఫీజు పరీక్షా సమయంలో మీరు ఫీజు కడితేనే మిమ్మల్ని పరీక్ష రాయిస్తామని చెప్పేసి కళాశాల యాజమాన్య ఒత్తిడికి అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అదే విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పెట్టుకున్నావు. భారత రాష్ట్ర సమితిగా ఇలా అవసరమైతే నువ్వు ప్రపంచ రాష్ట్ర సమితికి కూడా పెట్టుకో, మాకు ఇబ్బంది లేదు. ఇలా విద్యార్థులకు అదే విధంగా యూనివర్సిటీలకు స్కాలర్షిప్లు అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ చేసి ఇలా నువ్వు ప్రపంచ రాష్ట్ర సమితి పెట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు. ఇలా మేము భారతీయ జనతా యువ డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గత 3 సంవత్సరాల నుంచి దాదాపు 5,300 కోట్ల రూపాయలు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా స్కాలర్షిప్లు బకాయిలను విడుదల చేయకుండా ఇలా విద్యార్థులను ఇబ్బంది పెడుతూ ఇలా కళాశాల యాజమాన్యాలు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక ఇలా ఫీజు పరీక్షా సమయంలో మీరు ఫీజు కడితేనే మిమ్మల్ని పరీక్ష రాయిస్తామని చెప్పేసి కళాశాల యాజమాన్య ఒత్తిడికి అనేక మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారు. అదే విధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పెట్టుకున్నావు. భారత రాష్ట్ర సమితిగా ఇలా అవసరమైతే నువ్వు ప్రపంచ రాష్ట్ర సమితికి కూడా పెట్టుకో, మాకు ఇబ్బంది లేదు. ఇలా విద్యార్థులకు అదే విధంగా యూనివర్సిటీలకు స్కాలర్షిప్లు అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ చేసి ఇలా నువ్వు ప్రపంచ రాష్ట్ర సమితి పెట్టుకున్నా మాకు ఇబ్బంది లేదు. ఇలా మేము భారతీయ జనతా యువ డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గత 3 సంవత్సరాల నుంచి దాదాపు 5,300 కోట్ల రూపాయలు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా స్కాలర్షిప్లు బకాయిలను విడుదల చేయకుండా ఇలా విద్యార్థులను ఇబ్బంది పెడుతూ ఇలా కళాశాల యాజమాన్యాలు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక ఇలా ఫీజు పరీక్షా సమయంలో మీరు ఫీజు కడితేనే మిమ్మల్ని పరీక్ష రాయిస్తామని చెప్పేసి కళాశాల యాజమాన్య